రోజు కనీసం 3-4 సార్లు కాళ్ళు కడుక్కో. ఆడా మొగ తేడా లేకుండా ఆడవాళ్ళైతే మరీను బయటికి వెళ్ళొచ్చామంటే కాళ్ళు కడుక్కో. అంతేకాదు ఓసారి పేరంటానికో పెళ్లికో పెడతాం, చూడకూడని వాళ్ళు చూస్తారు. మనకి తెలియదు ఎవరేమో, అసలు ఎవరి చూపుల్లో ఏముందో తెలియదు. ఆ దిష్టి పోవాలంటే ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయం, పక్కా నిజం. ఇది అనుమానం చెందాలి. వాళ్ళ చూపులు పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. పసిపిల్లలకైతే స్నానమే చేయించాలి, సాంబ్రాణ పొగేసియాలి, లేదా మన్నాడు ఏదో వచ్చేస్తుంది. ఎందుకంటే చూపుల్లోంచే మనోభావాలు ప్రసరిస్తే అనేక రకాల అసూయలు, ద్వేషాలు ఆ చూపుల్లోంచి వచ్చి మన మీద పడతాయి. అవి ముందు శరీరంలో చేరిన తర్వాత కిందకు వస్తాయి, ఎక్కడికి పోవండి. మనం జపం చేస్తున్నాం కదా, అందుకని కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి కూడా మనలో ఉండకుండా ఉండాలంటే కాళ్ళు కడిగేసుకుంటే బాత్రూంలోకి పోతాయి, గొడవలేదు. అందుకని కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. వాళ్ళ అపార్ట్మెంట్లు కదా, బిల్డింగులు కదా అన్నంత కాళ్ళు కడుక్కోవాల్సి. మట్టికి దానికి సంబంధం. ఆ మాత్రం కనీస ఆచారం కూడా పాటించకపోతే ఇంకా లక్ష్మీ సరస్వతులు మన ఇంట్లో ఎందుకుంటారు? శనిదేవత ఉంటుంది వచ్చి.